ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా అట. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్. క్వశ్చన్ మార్కే ఇది. క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది వార్త. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, రెండో డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన అనుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపైన చర్చ. యువ వికాసంపైన చర్చించబోతున్న మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే. ఎప్పుడు ఈ సమావేశం? రేపట క్యాబినెట్ మీటింగ్ జరగబోతున్నదట. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాల మీద, ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ల మీద, దాదాపు వీళ్ళు 40కి పైన వాళ్ళకి ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఇవన్నీ. అండ్ దట్టు అందులో ఫైనాన్షియల్ ఆర్థిక అంశాలు కాకుండా చాలా అంశాలు, ముఖ్యంగా 317 జీవో ఒకటి ఉన్నది. ఆ మ్యూచువల్ దాంట్లో కూడా ఇంతవరకు కొన్ని డిపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా హెల్త్ లాంటి డిపార్ట్మెంట్స్లో ఇంతవరకు అది కాలే. ఆ 317 జీవో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఇంతవరకు దాని మీద అక్కడక్కడ కొన్ని ఇంట్లో జరిగింది, కానీ పూర్తి స్థాయిలో జరగలే. దీనికి ఫైనాన్షియల్కి సంబంధమే లేదు, అంటే డబ్బులకు సంబంధమే లేదు, ఆర్థికేతర అంశం ఇది. ఆర్థికపరమైన అంశాలైనా వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాటా కాదు, అది వాళ్ళ జీతంలోంచి రావాల్సిన డబ్బులే అవన్నీ. డిఏలైనా, పిఆర్సీ అయినా, ఇంకోటైనా వాళ్ళకి జెన్యూన్గా న్యాయబద్ధంగా రావాల్సినవి. వాటి మీద కూడా రేపు చర్చ ఉండే అవకాశం ఉందట. మరి ఇట్లా చర్చిస్తే అయిపోతుండే కదా, నన్ను కోసినా రాదు, వేసినా రాదు, చేసినా రాదు అంటే అది కింద మీద అయిపోయాయి. అండ్ దాంతోపాటు రైతు భరోసా మీద కూడా చర్చిస్తారట. రైతు భరోసా ఇప్పటిదాకా 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గర ఆపేసిరు. వరి నాట్లేసే సమయానికి ఇస్తా అంటున్నాడు. మరి అది ఎప్పుడు ఇస్తారో ఏమో, కథ చూడాలి. రైతు బీమా ఇంతవరకు దిక్కులేదు. రైతు బీమా కూడా అక్కడక్కడ సరిగ్గా వస్తలేదు. పంటల బీమా అయితే అసలే లేదు. బోనసు, వరి సన్నోట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ అన్నారు. దాని మీద మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రేపట మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అవుతారట. 3 గంటలకు సమావేశమై మరి ఇది 4-5 గంటలకు చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఏం నిర్ణయాలు వస్తాయో చూడాలి.